జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. అష్టమ స్కంధంలో ఉన్నాం. వామన అవతార గాథ పూర్తయింది. పరీక్షన్ మహారాజుకు శుక మహర్షి వామన అవతారం గురించి, ఈ భాగవత గాథలను గురించి తెలియచేస్తున్నారు. శుక మహర్షి తెలియచేస్తున్న ఈ గాథలను సూత మహాముని సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో తెలియచేస్తున్నారు. శుకుడు వామన అవతార గాథ చెప్తూ, ఓ రాజా, మానవ పైతృక దైవ సంబంధమైన పుణ్యకార్యాలు చేసేటప్పుడు ఎవరైతే ఈ వామన అవతారం గురించి చదువుతారో, కీర్తిస్తారో, వింటారో వాళ్ళు నిత్య సౌఖ్యాన్ని పొందుతారు అన్నారు. అప్పుడు ఈ ప్రకారంగా సుఖ మహర్షి పరీక్షిత్తుకు వామనావతార చరిత్రను చెప్పాడు అని సూతుడు మహర్షులకు చెప్పినప్పుడు వాళ్ళు ఆ సూత మహర్షితో సౌనకాది మహర్షులు ఇలా అంటున్నారు: విమలాత్మ వినమాకు వేట్కయ్యడు మొన్ను హరిమత్స్యమైన వృత్తాంతమెల్ల గర్మబద్ధుని భంగి ఘనుడీశ్వరుడు లోక నిందితంబై తమో నిలయమైన మీన రూపము నేల మేలని ధరించే నెక్కడ వర్తించెనేమి చేసే నాద్యమై వెలయు నయ్యవతారమునకు నెయ్యది కారణంబు గార్యాంశమెట్లు నీవు తగుదు మాకు నిఖిలంబు నెరిగింప తెలియ చెప్పవలయు దేవదేవు చరితమఖిల లోక సౌభాగ్యకరణంబుగాదే విస్తరింపు క్రమముతోడా అని మునిజనంబులు సూతును అడిగిన నతండి ఇట్లనియ. మీరు అలా అడిగిన ఈ అర్థంబు పరీక్ష నరేంద్రుడు అడిగిన భగవంతుండకు బాధ రాయని ఇట్లనియే అని ఈ సౌనకాది మహర్షులు సూత మహామునని ఇలా అడుగుతున్నారు: ఓ పుణ్యాత్ముడా, ఇది వరకు హరి మత్స్యావతారాన్ని ధరించిన విధానం మాకు విశదీకరించాల్సింది. కర్మకు బద్ధుడైన వాడిలాగా భగవానుడు లోక ప్రసిద్ధం కానిది, తమస్సు చేత నిండింది అయిన మీన రూపాన్ని మేలని ఎందుకు భావించాడు? అప్పుడు ఆ పరమాత్మ ఏమేం చేశారు? మొదటగా ధరించిన ఆ మత్స్యావతార ప్రాశస్త్యాన్ని మాకు వివరంగా చెప్పగల సమర్థులు మీరే కదా. ఆ దేవాధిదేవుని చరితం లోక శుభంకరమైనది కదా అని సౌనకాది మహర్షులందరూ సూత మహర్షిని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి అన్నారు: మీరు అడిగినట్లే, మీరు ఇప్పుడు నన్ను అడిగినట్లు పరీక్షన్ మహారాజు కూడా సుఖ మహర్షిని అడిగారు. అప్పుడు దానికి ఆ వ్యాసపుత్రుడైన సుఖ మహర్షి ఈ విధంగా తెలిపారు అని. విభుడీశ్వరుడు వేద విప్రగో సురసాధు ధర్మార్థములగావదనువు దాల్చి గాలి చందంబున ఘన రూపములయందు తను రూపములయందు తగిలియుండు నెక్కువ దక్కువలెన్నడు నొందక నిర్గుణత్వంబున నెరియు ఘనుడు గురుతయు గొరతయు గుణ సంగతి వహించు మనుజేస చోద్యమే మత్స్యమగుట వినుము పోయిన కల్పాంత వేళ దొల్లి ద్రవిళ దేశపురాజు సత్యవ్రతుండు నీరు ద్రావుచు హరిగూర్చి నిష్ఠతోడ తపము గావించెనొక ఏటి తటమునందు. ఎప్పుడైతే సూత మహర్షిని సౌనకాది మహర్షులు అడిగారు, సూత మహర్షి చెప్పారు. ఇలాగే సుఖ మహర్షిని పరీక్షన్ మహారాజు అడిగాడు. అప్పుడు ఆ సుఖ మహర్షికి పరీక్షన్ మహారాజుకి ఇలా చెప్పడం మొదలెట్టారు అని ఓ రాజా సుఖ మహర్షి చెప్తున్నారు: విను, ఆ జగన్నాథుడు వేదాలను, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను, సాధువులను, ధర్మార్థాలను రక్షించేందుకు వాయువులాగా అంతటా వ్యాపించి ఉంటాడు. వృద్ధి క్షయాలు లేని నిర్గుణ స్వరూపుడు అయినప్పటికీ ఆ పరబ్రహ్మ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ గుణాలను కూడి ఉన్నట్టుగా గోచరిస్తుంటాడు. అందువలన మత్స్య రూపాన్ని ధరించడంలో వింత ఏమీ లేదు. గత కల్పంలో, పోయిన కల్పంలో ద్రవిడ దేశపు రాజున్నాడు సత్యవ్రతుడు. ఆయన కేవలం నీటినే ఆహారంగా తీసుకుంటూ ఒక నదీ తీరంలో శ్రీ మహావిష్ణువు గురించి నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు.
ఒకరోజు ఆ సత్యవ్రతుడు ఆ కృతమాలిక నదీ తీరంలో శ్రీ మహావిష్ణువుకు జలతర్పణం గావించేందుకు నీటిని దోసిట్లోకి తీసుకున్నాడు. అప్పుడు అందులో చిన్న చేప పిల్ల కనిపించింది. ఉలిక్కి పడుతూ దాన్ని తిరిగి నీటిలో వదిలిపెట్టేశాడు. అప్పుడు ఆ చేప పిల్ల మానుష భాషలో ఆ మహారాజుతో, సత్యవ్రతుడు అనే మహారాజుతో ఇలా అంది: పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి జుషంబు లీయేట గొండక మీను పిల్లల నేరి పట్టి వధింప నచ్చోట నుండక నీదు దోసిలి చొచ్చి వచ్చిన నన్ను నట్టేట ద్రోవగా బాడియే కృప ఇంత లేక దయానిధి. ఓ దయానిధి, ఓ రాజా, ఈ ఏట్లో చిన్న చిన్న చేప పిల్లల్ని పట్టుకుని మింగేసే చాలా పెద్ద చేపలున్నాయి. అందువల్ల ఈ ఏట్లో ఉండలేక నేను నీ దోసుల్లోకి వచ్చాను. నన్ను ఇలా తిరిగి వదిలిపెట్టడం న్యాయమేనా? ఓ రాజా, నీకు దయ లేదా అని ఆ చేప పిల్ల మానవ భాషలో ఈ సత్యవ్రతుడనే ద్రావిడ దేశపు రాసును అడిగింది. వలలు దారునింక వచ్చి జాలరి వేట కారు నేరు గలచి గారవెట్టి మిడిసిపోవనీక మెడబట్టుకొని రప్పుడు ఎందు జొత్తు ననక చరిత. ఓ అనగుడా, ఓ పాపరహితుడా, ఇప్పుడు పెద్ద చేపలే కాదు, జాలర్లు వస్తారు, వలలతో సహా వస్తారు, వచ్చి ఆ నదిని అంతా కూడా కలిచేస్తారు, కలిచేసి నన్ను బంధిస్తారు, ఎగిరిపోకుండా మెడ పట్టుకుంటారు. అప్పుడు నేను ఎక్కడికి పోగలను? భక్షించు నుండి సుషములు శిక్షింతురు ధూర్తులుండే చెడకుండనను రక్షింపు దీనవత్సల ప్రక్షీణులగాచు కంటే భాగ్యము కలదే. ఓ దీనవత్సల, నన్ను పెద్ద చేపలైనా తినేస్తాయి, భక్షిస్తాయి, లేకపోతే బెస్తవాళ్ళందరూ పట్టుకుంటారు. కానీ అలా చనిపోకుండా, పెద్ద చేపలను తినకుండా బెస్తవాళ్ళు పట్టుకోకుండా నన్ను రక్షించాల్సింది. బలహీనలను కాపాడడం కంటే పుణ్యప్రదమైన కార్యం ఇంకోటి లేదు కదా అని ఆ చేప ఆ రాజుతో అంది. అని వినే కరుణాకరుండకు నవ్విభండు మెల్లన ఎంభస్తరడింభకమును గమండలు జలమునం పెట్టి తన నెలవునకున్ కొనిపోయే నదియునొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండ నిమ్ము సాలక రాజంజనకిట్లనియే. అప్పుడు ఆ చేపపిల్ల మాటలు విని పాప రాజు, కరుణాకరుడైన రాజు ఆ నీళ్లలో ఉండే చేప పిల్లని నెమ్మదిగా తన కమండలం జలంలో ప్రవేశపెట్టాడు. పెట్టి తను ఉండే చోటికి తీసుకెళ్లిపోయాడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు కదా, తీసుకెళ్లిపోయాడు. కానీ ఒక రాత్రి అయ్యేసరికి ఆ చేప పిల్ల పెద్దదైపోయింది. పెద్దదైపోయి కమండలం అంతా నిండిపోయింది. కదలడానికి కూడా దానికి చోట్లేదు. ఆ రాజుతో ఇలా అంటోంది: ఉండనిది కొంచెమెంతయు నొండొకటి ఉందెమ్ము భూవరోత్తమానుడు గండకము తెచ్చి విడిచెను మండలపతి సలిల కలస మధ్యమునందున్. ఓ భూవరోత్తమా, నాకు ఈ కమండలంలో చోటు సరిపోవడానికి లేదు, ఇంకొంచెం పెద్ద పాత్రను తీసుకురావయ్యా అని ఆ చేప అంది. అనేసరికి దాన్ని సత్యవ్రతుడు పెద్ద పాత్రలో విడిచాడు, వదిలిపెట్టాడు. అది ముహూర్త మాత్రంబునకు 3 చేతుల నిడుపై యుదంచనంబు నిండి పట్టు సాలక వేరెండు దెమ్మనావుడా నారాచ పట్టి కరుణా గుణంబునకు నీడ పట్టుగావున గండకంబు నుండొక్క చిరుత మడుగున నుచే నదియు నా సరోవర జలంబనకు నగ్గలంబై తనకు సంచరింపనిది కొంచెంబని పలికినం బుడమిరేడు మంచివాడగుటం చేసి ఆ కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదంబునందు నిడియే నదియు నా సలిలాశయంబునకును నదికంబై పెరుగ నిమ్ము సాలదని తెప్పికొనిన నా పుణ్యుండొప్పిడి నడవడి దప్పని వాడైన కతంబన నా మహామీనంబును మహార్ణవంబున విడిచే నదియును మకరా కరంబునంబడి రాజున కిట్లను వెను మొసళ్ళు ముసిరికొని కసి మసంగి మృంగెడి నింతకాలంబు నడిపి కడపట దిగ విడువకు వెడల దిగువమని ఎలింగింప తెలిసి అన్నిటి తిరుగుదు ప్రోడకుంబుడమిరేడిట్లనియే. ఆ క్షణకాలంలో ఎప్పుడైతే కమండలంలో నేను పట్టడం లేదు అన్నాడో ఆ చేప, రాజు అమ్మ దాన్ని కొంచెం పెద్ద పాత్రలో వదిలిపెట్టారు. క్షణకాలంలో ఆ చేప 3 చేతుల పొడుగైపోయింది. అయిపోయి ఆ పాత్ర అంతా నిండిపోయింది. చోటు చాలకపోతే మరో పాత్ర తీసుకురమ్ము అనేసరికి ఆ రాజు కరుణాకరుడు కాబట్టి ఆ చేపను చిన్న మడుగులో పెట్టాడు. అయితే ఆ చేప సరోవర జలం కంటే పెద్దదైపోయింది.
తను తిరగడానికి కూడా ఇది చాలదు అనేసరికి ఆ రాజు మంచివాడు, ఆ చేపను పెద్ద జలాశయంలో వదిలిపెట్టాడు. అది ఆ జలాశయానికంటే అధికంగా పెరిగిపోయింది. ఆ మహామినాన్ని మహాసముద్రంలో వదిలిపెట్టాడు. అప్పుడు పెద్ద పెద్ద మొసళ్ళు నా చుట్టూ చేరి విజృంభించి నన్ను మింగేస్తాయి, ఇంతకాలం కాపాడి ఇప్పుడు వదలొద్దు, నన్ను బయటికి తీయమని ఎలుగెత్తి అరిచేసరికి నీటిలో తిరిగే ఈ చేపను చూసి ఇది సాధారణ మత్స్యం కాదు అని రాజుకు అర్థమైంది. అని అలా భావించిన రాజు ఏమన్నాడంటే, ఒక దినంబున శతయోజన మాత్రము విస్తరించదు నీవు వినుము చూడ, మిటువంటి ఝుషముల నిన్నడు నెరుగము మీన జాతుల కిట్టి మేనుగలదే, ఏమిటికెవ్వడ వీలీల ద్రిప్పెదు కరుణ నా పన్నులాగావ వేడి, ఎంబస్సరంబైన హరివి నేనెరిగితి నవ్యయ నారాయణాభిధాన, జనన సంస్థితి సంహార చతుర చిత్త దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవా, నీదు లీల అవతారముల్ నిఖిల భూత భూతి హేతువుల్ మృక్కెద పురుషవర్య. రాజుగారికి తెలిసిపోయింది చేప ఇలా పెరిగిపోతుంది, సముద్రంలో కూడా పెరిగిపోతుందని. ఒక్క రోజులో చేపకి నమస్కారం పెట్టారు. ఒక్క రోజులోనే 100 యోజనాలు విస్తరించావు నువ్వు, నీలాంటి చేపలను మేము ఎప్పుడు కని విని కూడా ఎరగలేదు, చేపలకి ఇలాంటి శరీరం ఉంటుందని మాకు తెలియదు, అసలు నువ్వెవరు, ఎందుకు ఈ ప్రకారం మమ్మల్ని తిప్పుతున్నావు, నువ్వు ఆపన్నులను రక్షించే హరివి అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఓ అవ్యయ, ఓ నారాయణ, సృష్టి స్థితి సంహార కారణుడవు నీవు, దీనులకు భక్తులమైన మాకు దిక్కు నువ్వే, నీ అవతారాలన్నీ ప్రాణులకు క్షేమదాయకాలు, ఓ పురుషోత్తమ ఇవే నా వందనములు. ఇతరులముగాము చిత్సంగతులము మా పాల నీవు గలిగితి, భక్త స్థితుడవగు నిన్ను నెప్పుడు నతి చేసిన వానికేల నాశము గలుగొన్. మేము ఓ పరమాత్మ, మేము నీకు పరాయి వాళ్ళం కాదు, నిర్మలమైన జ్ఞానం కలవాళ్ళం, మాకు అండగా నువ్వు ఉన్నావు, ఎప్పుడూ భక్తుల యందు ఉండే నీకు నమస్కారం చేసిన వాళ్ళకి ఎన్నటికీ చేటు వాటిలేదు కదా. శ్రీలలనా కుచవేదిక కేళి పరతంత్ర బుద్ధి క్రీడించు సుఖాలోలుడవు దామసాకృతి నేల మత్స్యంబవైతి వెరిగింపు హరి అని పలుకు సత్యవ్రత మహారాజునకు నయుగంబు కడపట ప్రళయ వేళ సముద్రంబున నేకాంత జన ప్రీతుండై విహరింప నిశ్చించి మీన రూపధరుండైన హరి ఇట్లనియే. ఆ సత్యవ్రతుడనే మహారాజు ఆ పరమాత్మతో అంటున్నారు, హరి లక్ష్మీదేవి యొక్క కుచవేదిక కింద ఆసక్తితో క్రీడించే నువ్వు ఆనంద స్వరూపుడవు కదా, అలాంటి నువ్వు కేవలం తామస గుణంతో నిండిన మత్స్య అవతారాన్ని ఎందుకు ఎత్తావు అని అడిగితే, అప్పుడు సత్యవ్రత మహారాజుతో ఆ మీన రూపంలో వచ్చిన శ్రీహరి ఇలా అన్నారు, ఓ రాజా, ఈ యుగం చివర ప్రళయ వేళ సముద్రంలో ఒంటరిగా విహరించడానికి నేను చాలా ఇష్టంగా వచ్చాను. ఇట మీద నీ రాత్రి కేడవ దినమున పద్మగర్భునికొక్క పగలు నిండు భూర్భువాదిక జగంబులు 3 విలయాబ్ధిలోన మునుంగు నాలోన బెజనావ సేరగవచ్చు, నా పంపు పెంపున దానిపై నోషధి తతులు బీజరాశులు నిడి పయోరాశిలో విహరింపగలవు, సప్తర్షులు కలిసి తిరుగ మ్రోలగాన రాక ముంచు పెంజీకటి మిడుకుచుండు మునుల మేని వెలుగు దొలకుచుండు జలసి దోదూయమానమై నావదేలుచుండు నరవరేణ్య. ఓ రాజా, ఓ నరవరేణ్య, ఈ రాత్రి గడిచిన తర్వాత రాబోయే 7వ దినంలో బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది. అప్పుడు భూలోకం మొదలుకొని మొత్తం 3 లోకాలు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆజ్ఞను అనుసరించి నీ దగ్గరకు ఒక పెద్ద నావ వస్తుంది, దాంట్లో ఓషధి సమూహం మొత్తం బీజరాశులన్నీ అంటే తర్వాత కల్పానికి కావాల్సిన బీజాలన్నీ ఉంచి ఆ ప్రళయ సముద్రాల్లో విహరించు నువ్వు, సప్తర్షులు కూడా నీతో కలిసి ఉంటారు. అప్పుడు మీ ముందు ఏముందో కానరాని పెను చీకటి కమ్ముతుంది, మునుల యొక్క శరీర కాంతి మాత్రం మిణుకు 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 అంటూ మెరుస్తూ ఉంటే నావ తేలుతూ వెడుతుంటుంది. మరియు నన్నావ మున్నేటి కరళ్లకు లోను కాకుండా నిరుగలంకుల వెనక ముందట నేమరకుండా బిన్నెరుగులన్ నాగరులన్ జడియుతూ బొడవ వచ్చిన బలు గ్రాహంబుల నుడియుతూ
సంచరించదా నొక్క పెనుబాము చేరువ నా ఎనుమతింబొడ సూపెడు దానం చేసి సుడిగాడ్పుల కతంబున నావ దిరుగంబడంగుండ నా కొమ్ముతు దింబదిలము చేసి నీకును మునులకును నలజడి సెందకుండ మున్నీట నిప్పాటం దమ్మి చూలిరేయి వేగునంతకు మెలంగెద నది కారణంబుగా జలచర రూపంబుగై కొంటి మరియును ప్రయోజనంబు కలదు నా మహిమ పరబ్రహ్మంబని తెలియము నిన్ను ననుగ్రహింతునని సత్యవ్రతుడు చూడ హరి తిరోహితుండయ్యే నయ్యవసరంబున. ఆ ఓడ పరమాత్మ చెప్తున్నారు, నీ దగ్గరకు ఒక ఓడ వస్తుంది, ఈ రోజుకి 7వ రోజున ప్రళయం వచ్చేస్తుంది, భూమితో పాటు 3 లోకాలు కూడా ఆ ప్రళయ సముద్రంలో మునిగిపోతాయి, నీ దగ్గరకు ఒక ఓడ వస్తుంది, ఆ ఓడ సముద్రపు అందులో సప్తర్షులు ఉంటారు, అందులో కావాల్సిన ముందు కల్పానికి కావాల్సిన బీజాలన్నీ వేసేసాయి, ఆ ఓడ సముద్రపు అలలకు లోను కాకుండా దానికి అన్ని వైపులా ప్రమాదం లేకుండా రక్షిస్తూ పెద్ద ఈకలతో కూడిన నా రెక్కలను కదిలిస్తుంటాను, నావను భగ్నం చేయడానికి వచ్చిన పెద్ద పెద్ద జలచరాలకు చిక్కకుండా సంచరిస్తాను, నా ఆజ్ఞానుసారంగా ఒక పెద్ద సర్పం కనిపిస్తుంది, సుడిగాడుపులకు నావ తిరగబడకుండా ఆ పాముతో నా కొమ్ము చివరను నావ కట్టి బంధించు, నీకు మునులకు ఎలాంటి అలజడి లేకుండా ఆ ప్రళయ రాత్రి పూర్తయ్యేంత వరకు నేను నిన్ను రక్షిస్తుంటాను, దీనికోసమే నేను జలచర రూపాన్ని ధరించాను, ఇంకొక విశేష ప్రయోజనం కూడా ఉందనుకో, పరబ్రహ్మ స్వరూపమైన నా మహిమ తెలుసుకో, నిన్ను అనుగ్రహిస్తున్నాను అని సత్యవ్రతుడు చూస్తుండగానే ఆ శ్రీహరి, ఆ మీన రూపంలో ఉన్న శ్రీహరి అదృశ్యమైపోయాడు. మత్స్య రూపి అయిన మాధవు నుడుగులు దలచికొనుచు రాత తపస్సు యొక్క దర్భశయ్య తూర్పు తలగడగా బండి కాచియుండె నాటి కాలమునకు. అలా మత్స్య రూపంలో చెప్పిన ఆ శ్రీహరి మాధవుడి యొక్క పలుకుల్ని తలుచుకుంటూ రాజు సత్యవ్రతుడు దర్భశయ్యను తూర్పు వైపుగా తలగడగా చేసుకుని పడుకొని ప్రళయకాలం కోసం వేచి చూస్తున్నాడు. అంత కల్పాంతంబుడాసిన ఉల్లసిత మేఘ పంక్తులు జల్లించి మహోగ్ర వృష్టి జడికొని కురియన్ వెళ్లి విరిసి జలరాశులు సెల్లెలి కట్టలను దాటి సీమల ముంచెన్. అంతలోనే కల్పాంతం సమీపించింది. మెరుపులతో కూడిన మేఘరాశి మహోగ్రమైన వర్షరాశిని ఎడతెరిపి లేకుండా కురిపించాయి. భయంకరమైన వర్షం పడింది. వెళ్లి విరిసిన జలరాశి తెలియల కట్టలను దాటి వచ్చి మొత్తం భూమండలాన్ని మొత్తాన్ని ముంచేసింది. తదనంతరంబ మున్నుపోయిన కల్పాంతమున నరేంద్ర బ్రాహ్మ మనగ నైమిత్తిక ప్రళయ వేళ నింగిపై నిట్ట తొలకు మున్నీటిలోన గూలె భూతాళి జగముల కొలదులెడలి. ఓ నరేంద్ర రాజుతో చెప్తున్నాడు, పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు సుఖ మహర్షి, ఓ రాజా, ఇంతకు ముందు బ్రాహ్మము అనే కల్పాంత వేళలో ఆ ప్రళయంలో సముద్ర జలాల హద్దులు దాటి ఆకాశం అంతా వ్యాపించాయి, సమస్త జీవరాశులు ప్రాణాలు కోల్పోయాయి. అంతనం మహారాత్రి యందు, అప్పుడు ఆ మహారాత్రి నెల్లప్పుడు నిలిచి ప్రాణి చేయమున్ నిర్మించి పిరియన్నెల్గుతూ నావులించుతూ నదుండే సృష్టియున్మాని మేనొరగన్ రెప్పలు మూసి కేల్దలగడై నిండంగా నిద్రించుచున్ గురు వెట్టందొడగెన్ గలల్ గనుచు నిర్ఘోషించుచున్ భూవరా. అంత పగలైపోయింది బ్రహ్మగారికి. అంత మహారాత్రి యందు బ్రహ్మదేవుడు అవిరామంగా ప్రాణికోట్లను సృష్టించి అలసిపోయాడు. అలసినందున శరీరం బడలెక్కతో ఉంది. ఆవులిస్తూ సృష్టి కార్యాన్ని మానేసి మేను ఉరిగిపోయింది, రెప్పలు మూసుకుపోతున్నాయి, చేయి తలగడగా చేసుకొని కలలు గంటూ గురక పెడుతూ నిద్రపోతున్నాడు బ్రహ్మదేవుడు. అలసి సొలసి నిదుర నందిన పరమేష్టి ముఖమునందు వెడలి మొదలి శృతులు నపహరించెనొక హయగ్రీవుడను దైత్య భటుడు దొంగ దొడర బరుల వశమే. అలా అలసిపోయి నిద్రపోతున్న ఆ పరమేశ్వర బ్రహ్మదేవుడి ముఖం నుంచి వేద రాశి ఉత్పన్నమైంది. హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేదాలను కాస్త అపహరించాడు. హయగ్రీవుడికి తప్ప బ్రహ్మను దరిచేరడానికి ఇంక పరులకు శక్యం కాదు. చదువులు తన చేవడినన్ చదువుచు బెన్బయల నుండ శంకించి వడిన్ చదువుల ముదుకడు గూరుక చదువుల తస్కరుడు సొచ్చ జల నిధి కడుపున్. ఆ జ్ఞాన నిధులైన వేదాలు తన చేతిలో పడేసరికి హయగ్రీవుడు బయట ఉండడానికి సందేహించి
బ్రహ్మ నిద్రలో కూరుకుని ఉండడం చూసి ఆ వేదరాశిని తస్కరించిన వాడు కాస్త సముద్రంలోకి ప్రవేశించాడు. ఇట్లు వేదంబు దొంగిలి దొంగ రక్కసుండు మున్నీట మునింగిన వాని జయింపవలసియు మ్రానుదీగల ఎందు విత్తనంబుల పొత్తరలు పెన్నీట నాని చెడకుండా మనుపవలసియు నెల్ల కార్యంబుల కుంగావలియగున పురుషోత్తముండప్పెనురేయి చొరుదల ఎందు. ఆ విధంగా ఆ ప్రళయకాలంలో వేదాలను దొంగిలించి సముద్రంలో మునిగిన వాడిని జయించాల్సిన కర్తవ్యము, అలాగే ఓషధులు విత్తనాల సంచులు సముద్రంలో తడవనీయకుండా కాపాడాల్సిన కర్తవ్యము, ఈ రెండు ఆ పరమాత్మని కార్యాలే అయినాయి. కురుగరులు వలుదమేసలు చిరుదోకయు పసిడి యొడలు సిరిగల పొడలున్ నెరిమొగమునొక్క కొమ్మును మిరుజూపులు గలిగి విపుడు మీనంబయ్యన్. దాంతో శ్రీ మహావిష్ణువు మత్స్య రూపాన్ని ధరించాడు. చిన్న రెక్కలు, పెద్ద మీసాలు, చిరుతోక, బంగారపు రంగు శరీరం, దాని మీద సిరిగల మచ్చలు, అందమైన ముఖం, ఒకే ఒక్క కొమ్ము, మిరుమిట్లు కొలిపే చూపులు కలిగి ఉన్న ఆ మహామత్స్యం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని తీసుకున్నారు. మహామత్స్యం మహాప్రకాశవంతంగా ఉంది. అలాగా లక్ష యోజనాయతంబైన పాఠీనంబై విశ్వంభరుండు జలధి సొచ్చి ఒక మాటు జలజంతు యూధంబుతో గూడు నొక మాటు ధరులకు నురికి వచ్చు నొక మాటు మెంటికి నుదరి ఉల్లంఘించు నొక మాటు లోపల నుదిగి ఉండు ఒక మాటు వారాసి నొడలు ముంపగజూచు నొక మాటు బ్రహ్మాండ మొరయదలచు నొక మాటు జశకోటి నొడిసి ఆహారించు నొక మాటు జలముల నుమిసి వైచు గరులు సారించు మీసలు గడలు కొలుపు బొడలు మెరయించు గన్నుల పొలప మార్చు నొడలు జళిపించు దళతళాలొలయు మీన వేషి పెన్నీట నిగమగ వేషి ఎగుచు. ఈ విధంగా 1,00,000 యోజనాల పొడవు గల మహామత్స్య రూపాన్ని ధరించిన ఆ శ్రీ మహావిష్ణువు జలధిలోకి ప్రవేశించి ఆయన చక్కగా అక్కడ విహరిస్తున్నాడు. ఎలా విహరిస్తున్నాడు ఆయన? ఒకసారేమో జలచరాలతో కలిసి తిరుగుతున్నాడు, ఒకసారి వేగంగా గట్టు మీదకి దూసుకు వస్తున్నాడు, ఒకసారి ఆకాశానికి ఎగురుతున్నాడు, ఒకసారి నీటి లోపలే దాగుంటున్నాడు, ఇంకోసారి సముద్రంలో ఒళ్ళు తడుపుదామని చూస్తున్నాడు, ఇంకోసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఒకసారి చేపల గుంపును పట్టి మింగుతున్నాడు, ఒకసారి నీటిని లోపలికి పిలిచి బయటకు చిమ్ముతున్నాడు. ఈ విధంగా రకరకాలుగా విహరిస్తూ ఆ మత్స్యమూర్తి తన రెక్కలను చాస్తూ మీసాలను కదిలిస్తూ మేని పొడలను మెరిపిస్తూ కళ్ళ నుండి ప్రకాశాన్ని ప్రసరిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ తళతళలాడుతూ ఆ సాగర గర్భంలో ఆ ప్రళయ జలాల్లో వేదాలను అన్వేషించడం మొదలెట్టాడు. అంతకు మొన్న సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు మంచునవసరంబున భక్త పరాధీనుండగు హరిందలచుచునుండ నారాయణ ప్రేరితయై యొక్క నావ వచ్చినంగనగొని చెని సత్యవ్రతమేది నీదైతు డోజంబూని మాంద్రీగ విత్తనముల్ పెక్కులు నావపైనిడి హరి ధ్యానంబుతో దానిపై ముని సంఘంబులు దాను నెక్కి వెరతో మున్నేటిపై తేలుచున్ గనియన్ ముందట భక్తలోక హృదలం కర్మీణమున్ మీనమున్. అంతకుముందు మహాసముద్రాలన్నీ భూమండలాన్ని ముంచేసే ముందే సత్యవ్రతుడు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు భక్త భరాధీనుడు కాబట్టి హరిని ధ్యానిస్తుంటే అక్కడ ఒక నావ వచ్చి ఆగింది. దాన్ని చూసిన సత్యవ్రతుడు ఉత్సాహంతో విత్తనాలతో కూడిన పెక్కు తీగలను అన్నిటినీ కూడా నావ మీద అమర్చాడు. హరిధ్యానం చేస్తూ దానిపై మునులతో పాటు తాను ఎక్కి మున్నీటిపై తేలుతూ ఆ సముద్రంలో ప్రయాణిస్తుంటే భక్తుల హృదయాలకు అలంకారప్రాయమైన ఆ మహామీనాన్ని చూశారు. చూసి వెంటనే ఆ మహామీనం కొమ్ముకి ఒక పెద్ద పామును తాడుగా చేసి కట్టేశాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఋషులతో కలిసి ఆ మీన రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా కీర్తించసాగాడు. తమలో బుట్టున విద్య గప్పి కొనుడుందన్మూల సంసార విభ్రములై కొందరు తేలుచుంగలుగుచున్ బల్వెంటలం దైవ యోగమునందే పరమేశు గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై ప్రమదం బంధుదు రట్టి నీవు కరుణం బాలింపు మమ్మీశ్వర. ఓ ఈశ్వర, తమను ఆవరించి ఉన్న అజ్ఞానం కారణంగా
దానికి మూలమైన సంసారంలో పడి కొంతమంది మునుగుతూ తేలుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దైవయోగం చేత పరమేశ్వరుడు అయిన నిన్ను కొలిచి గనులై కైవల్యాన్ని పొంది ఆనందిస్తారు. ఓ ఈశ్వర, మమ్మల్ని కరుణతో పాలించు. కన్నులు గల్గువాడు మరి కానని వానికి ద్రోవ చూపగా, జన్నత రంగు మూఢునకు సన్మతి దా గురుడౌట సూర్యుడే కన్నులుగాగ భూతముల గాంచుతునుండు రమేశ, మాకును జన్నయమూర్తివై గురువవై ఎల సద్గతి జాడ చూపవే. ఓ లక్ష్మీపతి, సూర్యుడే కన్నులుగా సమస్త ప్రపంచాన్ని నువ్వు వీక్షిస్తుంటావు. ఇలాంటి మేమందరం మూఢులము, మూఢులకి గురువు నువ్వే. కన్నులున్నవాడు చూపులేడి వాడికి త్రోవ చూపించినట్లు ఉంటుంది. మేము గురువులం అయితే మమ్మల్ని ఉద్ధరించి సద్గతిని చూపు. ఇంగలము తోడి సంగతి బంగారము వన్నె గలుగు భంగిని ద్వత్సేవాంగీకృతుల యగంబులు భంగంబుల బొందు ముక్తి ప్రాప్తించు హరి. ఓ స్వామి, కన్నులున్న నువ్వు మేమందరం చూపలేని వాళ్ళం, మాకు త్రోవ చూపించినట్లుగా మమ్మల్ని ఉద్ధరించు. అలాగే అగ్ని సంస్కారం వల్ల బంగారానికి వచ్చి ఇవన్నీ వచ్చిన విధంగా నీ సేవ వల్ల పాపాలన్నీ నశించి మాకందరికీ కూడా ముక్తి ప్రాప్తిస్తుంది. హృదయేశ నీ ప్రసన్నత 10,000 వపాలిలేశ భాగమున కథనం ద్రిదశేంద్రత్వము గలదట తుది నిన్ను మెప్పింపనేది దొరకదు శ్రీశ. ఓ హృదయేశ్వర, నీ ప్రసన్నతలో 10,000వ వంతు ఒక లేశ భాగం దొరికినా దానివల్ల ఇంద్రపదం వస్తుందట. నిన్ను మెప్పించిన వారికి దొరకని భాగ్యం అంటూ ఏముంటుంది ఓ లక్ష్మీరమణ. పెరవాడు గురుడటంచును గొరగాని పదంబు సూప గుజనుండగు నీ నెరత్రోవ నడవ నేర్చిన నరమర లేనట్టి పదమునందు దయాబ్ధి. ఓ దయాబ్ధి, ఓ కరుణాసాగర, అన్యులను గురువు అనే భ్రాంతితో దరిచేస్తే చెడిపోతారు ఎవరైనా సరే. నువ్వు చెప్పిన సన్మార్గంలో నడిస్తే సందేహం లేకుండా నీ రక్షణలో ఉంటారు. చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై యాత్మవై వలనై కోర్కుల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే పలు వెంటంబడి లోకమక్కట వృధా బద్ధాశమైపోయెడిన్ నిలువన్నేర్చున హేమరాశి గనియున్ నిర్భాగ్యుడంభక్షయా. ఓ పన్నగసేన, నువ్వు స్నేహితుడివి, అలాగే బంధువు, జ్ఞాన స్వరూపుడివి, మా జీవుల యొక్క అంతరంగంలో ఉండేవాడివి, ఆత్మవు నువ్వే. నిన్ను కాదని లోకం ఈ కోరికలు తీర్చుకోవాలి అనే కామంతో, వృధా పరుగులతో, ఆశలతో కాలం గడుపుతుంది. భాగ్యం లేని వాళ్ళకి బంగారం రాసి లభించిన దాన్ని నిలుపుకోలేరు కదా. అలాగా నువ్వు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా తరింప చేయగలిగిన వాళ్ళు లేరు. అలాంటిది నిన్ను వదిలేస్తే తరించరు కదా అని నీర రాశిలోన నిజ కర్మ బద్ధమై ఉచిత నిద్ర పొంది ఉన్న లోక మే మహాత్ము చేత నెప్పటి మేల్కాంతు నట్టి నీవు గురుడవగుట మాకు ఆలింపుము విన్నపమిదే వేలుపు గమిరేని నిన్ను వేడి కొనియదన్ నాలోని చిక్కుమానిచి నీలోనికి గొంతు బొమ్ము నిఖిలాదీశ. ఓ నిఖిలాదీశ్వర, ఆ సత్యవ్రతుడు ఆ పరమేశ్వరుణ్ణి, మత్స్యావతారంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఓ నిఖిలాదీశ్వర, కర్మఫలాలకు లోబడి సంసార సాగరంలో మునిగిపోయే లోకాన్ని మేలుకొల్పడానికి వచ్చిన మహనీయుడు నువ్వు. దేవతలకు ప్రభు అయిన నువ్వు మా గురువు. అలాంటి నిన్ను మా విన్నపాలను ఆలకించమని వేడుకుంటున్నాము. మా లోపల గల సమస్యలన్నీ తీర్చి నీ లోపలికి మమ్మ తీసుకొని పొమ్మని ప్రార్థిస్తున్నాము అని ఈ ప్రకారంగా సత్యవ్రతుడు ఋషులు ప్రార్థించగా సంతోషించి మత్స్య రూపంలో మహాసముద్రంలో విహరిస్తున్న హరి పురాణ పురుషుడైన కారణంగా సాంఖ్య యోగంతో కూడిన వేద సంహితను వాళ్ళందరికీ, సత్యవ్రతుడికి సప్త ఋషులకి ఉపదేశించాడు. ఆ మహారాజు మునులతో కూడి భగవంతుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని విని కృత అర్థుడయ్యాడు. అతడు ఈ కల్పంలో వివస్వంతుడు అనే పేరుతో పిలువబడే సూర్యునికి శ్రాద్ధ దేవుడు అనే పేరుతో కొడుగ్గా పుడతాడు. ఆ పుట్టి విష్ణు కృప వలన 7వ మనువు అవుతాడు. ఈ విధంగా
ప్రళయరాత్రి పూర్తయ్యే వరకు జలచరాకారంలో నారాయణుడు సంచరిస్తూనే ఉన్నాడు అని మత్స్యావతార గాథను చెప్తున్నారు సుఖ మహర్షి. ఉరకంభోనిధి రోసి వేదముల కుయ్యున్ దైన్యముంజూచి వేగరులల్లార్చి ముఖంబు సాచి బలు వీకందోక సారించి మేన్మెరయందౌడలు దీటి మీసలధరన్ మీనాకృతిన్ విష్ణుడక్కరిటిందాకి వధించే ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవునిన్. అంతటా అంతలో ఈ వేదాలన్నీ కూడా హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగలించేశాడు. దాంతో ఆ వేదాల దైన్యాన్ని చూసి వేగంగా రెక్కలను అల్లార్చి ముఖాన్ని సాచి తోకను సారించి ఆ మేను మెరిసిపోతుండగా దౌడలు సరిచేసుకుని మీసములు కదిలేసకే పెద్ద చేప ఆకారంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు హయగ్రీవుణ్ణి వధించాడు. అంతలో ప్రళయకాలం కాస్త ముగింపుకు వచ్చింది. ఎప్పుడు వేగునంచెదురు చూచుచునుండు మునుల డెందంబులు ముదమునంద తెలివితో బ్రెక్క నిద్రింతు భారతి లేచి యోర పయ్యద జక్కనొత్తి కొనగా మలినమై పెనురేయి మ్రక్కిన తేజంబు దొంటి సందంబున దొంగిలింప బ్రాణుల సంచిత భాగధేయంబులు గన్నుల కొలకొలగా నబడగా నవయవంబులు గదలించి యావులించి నిదుర దెప్పరి మేల్కాంచి నీల్గి మలగి ఎడలు విరచచుగను గవలు సుము కొనుచు దాత కూర్చుండ సృష్టి సంధాత ఎగుచు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్న మునుల మనస్సులు సంతోషించాయి. మాయమెరిచి నిద్రిస్తున్న భారతీదేవి బ్రహ్మదేవుడి పక్కన కూర్చుని పయ్యదు కొంగును సరి చేసుకుంది. మలినమైపోయిన బ్రహ్మ తేజస్సు మరలా మిసమిసలాడింది. ప్రాణులు కూడబెట్టుకున్న పుణ్యపాపాలు ఆయన కనుకొలుకొలకు కనబడుతున్నాయి. దాంతో అవయవాలన్నీ ఆయన విదిలించి అవలించారు. నిద్ర నుంచి పూర్తిగా మేల్కొన్నారు. కళ్ళు తుడుచుకొని ఒళ్ళు విరుచుకుంటూ ఆ బ్రహ్మదేవుడు తిరిగి సృష్టి చేయడం కోసం కూర్చున్నారు. అప్పుడు వాసవారి జంపి వానిచే పడి ఉన్న వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి నిదుర మానియున్న నీరజాసనునకు నిత్య కరుణ తోడనీశ్వరుండు. ఆ సమయంలో హయగ్రీవుడు అనే రాక్షసుడిని చంపి ఆ శ్రీహరి వాడి దగ్గర నుంచి తెచ్చిన వేదరాశిని తెచ్చి మేల్కొని ఉన్న బ్రహ్మదేవుడికి కరుణతో ఇచ్చాడు. జలరుహనాభని కొరకై జలత్పరణ మాచరించి సత్యవ్రతు డా జలధి బ్రతికి మనువయ్యను జలజాక్షుని గొలువకెందు సంపద గలదే. విష్ణువుకి మహావిష్ణువుకి అర్ఘ్యం ఇచ్చి సత్యవ్రతుడు ఆ జలధి నుంచి బయటపడి తదుపరి కల్పానికి మనువయ్యాడు. శ్రీ మహావిష్ణువుని పూజించే వారికి ఐశ్వర్యానికి ఏమీ లోటు ఉండదు కదా. జన విభుండు తపసి సత్యవ్రతుండును మత్స్య రూపి అయిన మాధవుండు సంచరించినట్టి సదమలాఖ్యానంబు వినినవాడు బంధ విరహితుండు. రాజు తాపసి అయిన సత్యవ్రతుని గురించి మత్స్యావతారాలను తీసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు గురించి తెలిపే ఈ కథను విన్నవాళ్ళు శుభాన్ని పొందుతారు జీవితంలో. హరి జలచరావతారము బరువడి ప్రతిదినము చదువ పరమ పదంబున్ నరుడొందు వాని కోర్కులు ధరణీశ్వర సిద్ధి పొందు దధ్యము సుమ్మి. శ్రీ మహావిష్ణువు యొక్క ఈ మత్స్యావతార కథను ప్రతిదినము ఎవరు చదువుతారో వాళ్ళు పరమ పదాన్ని పొందుతారు. వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. ఓ రాజా, ఎవరైతే ప్రతిరోజు ఈ మత్స్యావతార కథను చదువుతారో వాళ్ళు సిద్ధి పొందుతారు. ఇది సత్యం. ప్రళయాంభో నిధిలోన మేన్మరచి నిద్రంజందు వాణేషు మోముల వేదంబులు కొన్న దైత్యుని మృతిం పొందించి సత్యవ్రతుండలరన్ బ్రహ్మము మాటలను తెలిపి సర్వాధారుడై మీనమై జలధింగ్రుంకుతు తేలుతున్ మెలగు రాజన్మూర్తికిన్ మొక్కెదన్. ఆ మత్స్యావతార రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసుకుంటున్నారు. ప్రళయ సముద్రంలో ఒళ్ళు మర్చి నిద్రపోయే బ్రహ్మదేవుడి ముఖాల నుండి వచ్చిన వేదాలను గైకొన్న ఆ రాక్షసుడిని చంపి సత్యవ్రతుడు సంతోషించేలాగా ఆ పరబ్రహ్మాన్ని గురించి తన మాటల్లో తెలుపుతూ సర్వానికి ఆధారుడై మీనమై జలధిలో మునుగుతూ తేలుతూ సంచరించిన ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను అని ఈ విధంగా సుఖయోగేంద్రుడు పరీక్షితుతో పలికాడు. రాజేంద్ర దైత్యదానవ రాజ మహాగహన దహన రాజస్తుత్య రాజవతం సమానిత రాజధరార్చిత గుణాఢ్య
రాఘవ రామా అని సుఖం యోగేంద్రుడు ఇలా పరీక్షన్ మహారాజుతో మత్స్యావతార గాథ తెలిపారు అని ఈ కథని పోతనామాత్యులు ఇక్కడ ఆప్ చేస్తూ, మామూలుగా ప్రతి స్కంధము పూర్తయిన తర్వాత పోతనామాత్యులు ఆ శ్రీరామ స్తుతి చేస్తారు. అలాగా ఓ రాజేంద్ర, రాక్షస రాజులనే మహారాణ్యాన్ని దగ్ధం చేసినవాడా, రాజుల చేత స్తుతించబడేవాడా, రాజులలో తలమానికమై ఉన్నవాడా, నెలరాజును ధరించిన శివుని చేత పూజించబడేవాడా, గుణ సంపన్నుడా, ఓ రఘుకుల వంశ తిలక, ఓ శ్రీరామ, నేను ఈ స్కంధాన్ని అష్టమ స్కంధాన్ని పూర్తి చేస్తున్నాను, ఇదిగో విను. దివిజరిపు విదారి దేవలోకోపకారి భువన భర నివారి పుణ్య రక్షానుసారి ప్రవిమల శుభమూర్తి బంధు పోష ప్రవర్తి ధవళ బహుళ కీర్తి ధర్మ నిత్యానువర్తి. ఓ రాక్షసులను చంపినవాడా, దేవతలకు ఉపకారం చేసినవాడా, భూభారాన్ని తగ్గించినవాడా, ఓ శ్రీరామ, పుణ్యాత్ములను రక్షించినవాడా, నిర్మలమై మంగళకర రూపాన్ని కలిగి ఉన్నవాడా, నీవారనుకున్న వాళ్ళందరినీ పోషించేవాడా, స్వచ్ఛమైన కీర్తిని కలిగి ఉన్నవాడా, ధర్మాన్ని ఎప్పుడూ అనుసరించేవాడా, ఇదిగో ఇవే నీకు నమస్కారములు, నా నమస్కారములు అని చెప్తూ గద్యంలో ఈ అష్టమ స్కంధంలో పోతనామాత్యుల వాళ్ళు రాసినవన్నీ చెప్పారు. ఇది పరమశివుని దయ వల్ల కలిగిన కవితా సౌందర్యం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు, సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవత పురాణము అనే మహాకావ్యంలో అష్టమ స్కంధం పూర్తవుతోంది. దీంట్లో స్వయంభుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు అనే మనువుల చరిత్ర, గజేంద్ర మోక్షం, ఏనుగుకు మొసలికి జరిగిన పోరాటం, శ్రీహరి గజేంద్రుడిని కాపాడడం, రైవతుడు చాక్షుషుడు అనే మనువుల చరిత్ర, దేవదానవులు సముద్రాన్ని మధించడం, పరమేశ్వరుడు విషాన్ని మింగడం, పాల సముద్రంలో అమృతం మొదలైన పుట్టడం, దేవతలకు రాక్షసులకు పోరాటం జరగడం, విష్ణువు మోహిని రూపంలో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని పోయడం, రాక్షస సంహారం, శివకేశవుల సరస సంభాషణ, విష్ణువు మోహిని రూపంతో శివుణ్ణి భ్రమింపజేయడం, వైవస్వతుడు, సూర్య సావర్తి, దక్ష సావర్తి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, భద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనే మనువుల వృత్తాంతము, బలి చక్రవర్తి యుద్ధానికి వెళ్ళడం, స్వర్గలోక వర్ణనం, దేవతల పలాయనము, వామనావతార ఘట్టము, శుక్ర బలి చక్రవర్తుల సంభాషణము, వామనుని త్రివిక్రమ స్మరణము, రాక్షసులు సుతలానికి వెళ్ళిపోవడం, సత్యవ్రతుని వృత్తాంతం, మత్స్యావతార చరిత్రం అనే కథలున్నాయి. ఈ గాథను అష్టమ స్కంధాన్ని నేను ముగిస్తున్నాను అని బొమ్మరి పోతనామాత్యులు ఈ స్కంధాన్ని ముగించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.